హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి ఖాళీల భర్తీకై దరఖాస్తులు కోరుతుందండి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా నియామకాలు చేయబడుతున్నారు. ఈ ప్రకటనకు సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, ఖాళీల సంఖ్య, పోస్టుల వాళ్ళ వివరాలు, శాలరీ, ముఖ్య తేదీలు తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం ఒక సెలక్షన్ డ్రైవ్ని నిర్వహిస్తున్నారండి. సెలక్షన్ డ్రైవ్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనీస్ అని చెప్పేసి ఈ డ్రైవ్ అనేది మే 8, 2024 నిర్వహించబోతున్నారు. బిఈ లేదా బీటెక్ లేదా హోటల్ మేనేజ్మెంట్ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగిందండి. ద డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బి 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. ఎంపిక కాబడిన అభ్యర్థులు జాయినింగ్ డేట్ నుంచి 1 year కాల పరిమితికి ఈ నియామకాలు చేపడుతున్నారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వారికి 9,000 రూపాయల స్టైఫండ్ అందజేయబడుతుందండి. టెక్నీషియన్ అప్రెంటిస్ పెర్ మంత్ 8,000 రూపీస్ అందజేయబడుతుంది. ఇక ఈ సెలక్షన్ డ్రైవ్ ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారు ఈ సెలక్షన్ డ్రైవ్కి హాజరు కావాల్సిన డేట్ మరియు డేట్ టైం అనేది మే 8, 2024 బుధవారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హాజరు కావాల్సిందిగా కోరడం జరిగిందండి. వెన్యూ అనేది విఎస్ఎస్సి గెస్ట్ హౌస్, ఏటీఎఫ్ ఏరియా, వేలి నియర్ వేలి చర్చ్, తిరువనంతపురం డిస్ట్రిక్ట్, కేరళ. ఈ వెన్యూలో హాజరు కావాల్సిందిగా కోరడం జరిగింది. ఇక విభాగాలు కానీ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ, హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, జనరల్ స్ట్రీమ్ అంటే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వారికి విభాగాల్లో మనం ట్రైనింగ్ పొజిషన్స్ వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుంచి 21 పొజిషన్స్ ఉన్నాయండి. మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి 15, మెటలర్జీ నుంచి 6, హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ నుంచి 4, జనరల్ స్ట్రీమ్ అంటే నాన్ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ కాని అభ్యర్థులకి, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి 4 పొజిషన్స్ అనేవి వేకెన్సీ ఉన్నాయండి. సో ముందుగా వీరి యొక్క అర్హతలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు సంబంధిత క్వాలిఫికేషన్ అంటే బిఈఆర్ బీటెక్ ఇన్ కన్సర్న్ డిసిప్లిన్లో వాళ్ళు పూర్తి చేసి ఉండాలండి. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. హోటల్ మేనేజ్మెంట్ వారికి అయితే హోటల్ మేనేజ్మెంట్ మరియు క్యాటరింగ్ టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ వారికి బిఈఆర్ బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు కన్సర్న్డ్ డిసిప్లిన్లో బిఈఆర్ బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్ వారికి స్టైఫండ్ పెర్ మంత్ 8,000 రూపీస్ ఉంటుందండి. మన విభాగాలు కానీ చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 30 ఉన్నాయండి పొజిషన్స్. కమర్షియల్ ప్రాక్టీస్ నుంచి 19 పొజిషన్స్ ఉన్నాయి. అంటే మొత్తంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనేవి 50 ఖాళీలు, టెక్నీషియన్ అప్రెంటిస్ అనేవి 49 ఖాళీలు. అంటే మొత్తంగా ఈ రెండు కలిపి 99 ఖాళీల భర్తీ, 99 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి మనకి ఇక్కడ ఈ విఎస్ఎస్ఎస్సి నుంచి రావడం జరిగింది. మెకానికల్ విభాగానికి సంబంధించి అర్హత కానీ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ విభాగంలో పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కమర్షియల్ ప్రాక్టీస్కి సంబంధించి 3 year డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అండి. ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. వయోపరిమితి కానీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది ఏప్రిల్ 30, 2024 కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారండి. ఈ ఏప్రిల్ 30, 2024 నాటికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వారికి అయితే 28 సంవత్సరాలు గాను, టెక్నీషియన్ అప్రెంటిస్ వారికి అయితే 30 సంవత్సరాలు గాను
ఒక గరిష్ట వయో పరిమితి ఇవ్వడం జరిగింది. ఈ గరిష్ట వయో పరిమితి అనేది కొన్ని వర్గాల అభ్యర్థులకి సడలింపు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన సడలింపుతో ఓబీసీ వారికి 31 సంవత్సరాలు గాను, ఎస్సీ వారికి 33 సంవత్సరాలు గాను, ఎస్టీ వారికి 33 సంవత్సరాలు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి గరిష్ట వయో పరిమితి సడలింపు ఇవ్వడం జరిగింది. ఇక టెక్నీషియన్ అప్రెంటిస్ వారికి అయితే ఏజ్ లిమిట్ అనేది ఓబీసీ వారికి 33 వరకు ఇవ్వడం జరిగింది, ఎస్సీ వారికి 35 వరకు ఇవ్వడం జరిగింది, ఎస్టీ వారికి అయితే 35 వరకు ఇవ్వడం జరిగిందండి. అన్రిజర్వ్డ్ వారికి అయితే 30 వరకు గరిష్ట వయో పరిమితి అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఇన్ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ అభ్యర్థులకి అయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 26 సంవత్సరాలు గాను, ఓబీసీ వారికి 29, ఎస్సీ వారికి 31, ఎస్టీ వారికి 31 గరిష్ట వయో పరిమితి సడలింపు అయితే ఇవ్వడం జరిగిందండి. స్టైఫండ్ అనేది నెలకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వరకు అయితే 9,000 రూపాయలు కానీ, టెక్నీషియన్ అప్రెంటిస్ వరకు 8,000 రూపాయలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏ విధంగా ఎంపిక విధానం అనేది ఏ విధంగా ఉంటుంది అని కానీ చూసుకున్నట్లయితే విద్యార్హతలో సాధించిన మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుందండి. హౌ టు అప్లై, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్నట్లయితే క్యాండిడేట్స్ హ్యావ్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ NATS 2.0 పోర్టల్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక పోర్టల్ ఇవ్వడం జరిగిందండి. ఈ పోర్టల్లో ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో చేసుకోవాలి. ఆ పోర్టల్ వెబ్సైట్ ఏంటి అంటే www.nats.education.gov.in. ఈ పోర్టల్లో అభ్యర్థులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత వారికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందండి. దరఖాస్తు చేసుకునేది ప్రింట్అవుట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు ప్రింట్అవుట్ ఈ రెండు కూడా తీసుకురావాల్సి ఉంటుందండి. బ్రింగ్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ద ప్రింట్అవుట్ వైల్ అటెండింగ్ ద సెలక్షన్ డ్రైవ్. సెలక్షన్ డ్రైవ్కి హాజరు అయినప్పుడు అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్ ప్రింట్అవుట్ తీసుకొని మరియు వారికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వబడుతుందండి. దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు ప్రింట్అవుట్ ఈ రెండు కూడా తీసుకొని సెలక్షన్ డ్రైవ్కి హాజరు కావాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ విల్ బి రిసీవ్డ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ ఓన్లీ ఆన్ ద డే ఆఫ్ సెలక్షన్ డ్రైవ్ ఆన్ May 8, 2024. ఆ రోజు మాత్రమే అప్లికేషన్స్ తీసుకుంటారు. ఇక అప్లికేషన్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ త్రూ ఎనీ అదర్ మోడ్స్. ఇంకే విధంగా కూడాను అప్లికేషన్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు ఆ ప్రింట్అవుట్ తీసుకుంటారు. ఆ ప్రింట్అవుట్ మీకు కేటాయించబడిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ రెండు తీసుకొని మీరు సెలక్షన్ డ్రైవ్కి హాజరు కావాల్సి ఉంటుంది. హాజరైన అప్పుడు అభ్యర్థులు వారి యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ కాపీస్ అయినా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ సంబంధించిన కాపీస్ అన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. మార్క్స్ లిస్ట్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా 10th క్లాస్ జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ పట్టుకెళ్లాల్సి ఉంటుందండి. క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ద సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద హైయెస్ట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ద క్యాండిడేట్స్ ఇన్ ద రిలవెంట్ ఎగ్జామినేషన్. అంటే ఏంటంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ అయితే నిర్వహించబడుతుంది. ఎంపికకి సంబంధించి వేదిక కానీ చూసుకున్నట్లయితే VSSC గెస్ట్ హౌస్, ATF ఏరియా, వేలి, తిరువనంతపురం జిల్లా, కేరళ. ఇక్కడ మనకి సెలక్షన్ డ్రైవ్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనేవి కూడా ఇక్కడ నిర్వహించబడతాయండి. సో ఫ్రెండ్స్, ఇదండి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి వచ్చిన అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్ని 1-2 సార్లు పరిశీలించుకొని మీ యొక్క అర్హత ఆధారంగా సంబంధించిన డిసిప్లిన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.